అరే ఆసిఫ్ మునీర్ పాకిస్తానీ కుక్క ఆసిఫ్ మునీర్కు తాలిబాన్లు వార్నింగ్ ఇస్తున్నారు. కరెక్ట్ నీ మొగడు తగిలిండ్రా నీకు తాలిబాన్లు. అరే ఆసిఫ్ మునీర్ నీకు దమ్మున్న మొగడు అయితే ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు కదరా, వట్టి అనవసరమైన జవానాన్ని ఎందుకు పంపిస్తారు, మీరు ఉన్నతాధికారులు రండి మాతోని యుద్ధం చేయడానికి రెడీ ఉన్నామని తాలిబాన్లు అంటున్నారు కదా. ఆసిఫ్ మునీర్ నువ్వు నీ ఉన్నతాధికారులు పోయి ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మీద యుద్ధం చేయరా. నీకు దమ్మున్న మొగడు అయితే ఇప్పుడు పోయే ఉద్యోగం చేయి, వాళ్ళతో యుద్ధానికి ఇప్పుడు వాళ్ళతో దిగు. వట్టిగా నీ కిందకు ఉన్న చిన్న చిన్న ఆఫీసర్లను పంపించుకుంటా వాళ్ళ ప్రాణం ఎందుకు తీస్తున్నావురా. వాళ్ళు డైరెక్ట్ చెప్తున్నారు కదా నీకు. ఆసిఫ్ మునీర్ నీకు నిజంగా నువ్వు దమ్మున్నవాడు అయితే, నువ్వు మొగడు అయితే రా మాతో యుద్ధానికి రా చూసుకుందామని వాళ్ళు చెప్తున్నారు. నిజంగా అరే ఆసిఫ్ మునీర్ నిజంగా నువ్వు మొగడు దమ్మున్నోడు అయితే ఇప్పుడు చలో పో ఆసిఫ్ మునీర్ పో, వాళ్ళతో యుద్ధం చేయి. నీ ఉన్నత అధికారులు పెద్ద పెద్ద అధికారులు పోయి యుద్ధం చేయండి, సస్తే మీరు చావండి, కింది చిన్న చిన్న అధికారులు ఎందుకు చంపుతారా మీరు అని వాళ్ళు చెప్తున్నారు కదా. నిజంగా మీరు మొగోళ్ళు అయితే మీకు దమ్ము ధైర్యం ఉంటే పోయి పాకిస్తాన్ తాలిబాన్లతో ఇప్పుడు యుద్ధం చేయండి. అటువంటి యుద్ధం కాకుండా 10 కోట్లు ఇస్తావా, ఆఫ్ఘనిస్తాన్ వారిని పట్టిస్తే 10 కోట్లు ఇస్తావా. నీ 10 కోట్లు పెట్టి నీ పాకిస్తాన్లో తినడానికి తిండి లేని వాళ్ళ పేదవాళ్ళకు తిండి పెట్టరా బడకం ఉండకూడక. నీ పాకిస్తాన్లో తిండి లేని వాళ్ళకు ఆ 10 కోట్లు పెట్టి కనీసం వాళ్ళకు ఒక్క పూట అన్నం పెట్టు. ఒక్క పూట అన్నం పెట్టినా కానీ నీ ఆసిఫ్ మునీర్ గడు మంచిగా ఉండు, బంకర్ మునీర్ గడు మంచిగా అన్నట్టు వాళ్ళకు కొద్దిగా యాద్ చేస్తారు. తినడానికి తిండి లేక వాళ్ళు అల్లాడిపోతుంటే నువ్వు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ వ్యక్తిని పట్టిస్తే 10 కోట్లు ఇస్తావా. నీ అబ్బా సొత్తు అనుకున్నావరా బడకం ఉండకూడక, నీ తాత సొత్తు అనుకున్నావరా. ఆ ప్రజలే కదరా, నీ పాకిస్తాన్ ప్రజలది కదా అదంతా, వాళ్ళందరూ చేసిందే కదరా 10 కోట్లు. ఆ 10 కోట్లు వాళ్ళకు పెడితే వాళ్ళకి కనీసం ఒక్కొక్క పూట అన్నం దొరుకుతుంది. ఒక్క పూట అన్నం లేక తిండికి లేక తిప్పలేక వాళ్ళు చస్తుంటే నువ్వు ఆఫ్ఘనిస్తాన్ వ్యక్తిని పట్టిస్తాను 10 కోట్లు ఇస్తావా. నువ్వు నిజంగా 10 కోట్లు ఇచ్చుంటావు, నువ్వు కరెక్ట్ 20. నువ్వు వాళ్ళతో యుద్ధం చేయి, వాళ్ళని చంపు, గప్పుడు నీ మొగతనం నీ మొగోడు అయితే గప్పుడు వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళని చంపినావు అనుకో, ఆ 10 కోట్లు కూడా నీకే మిగులుతుంది కదరా. ఆ 10 కోట్లు నీకే మిగులుతాయి, నీ ప్రజలకు మంచిగా ఉంటుంది కదా, నీ ప్రజలకు మంచిగా అవుతుంది. నీ ప్రజలకు పెట్టు ఆ 10 కోట్లు. అట్లా పెట్టవు, ప్రజల కింద పెడతావు. ప్రజలు ఎప్పుడు ఆకలితో అల్లాడుతూనే ఉండాలా, వాళ్ళు చస్తూ బతుకుతూనే ఉండాలా, మీ చెప్పు చేతుల్లోనే ఉండాలా. గట్లరా మీ పాకిస్తాన్ బతుకులే గంత. మీ పాకిస్తాన్ ఎందుకురా మీరు ఉండి సాగునరా బాగా కొడుకులారా. ఆఫ్ఘనిస్తాన్ మీ మీద ఛాలెంజ్ చేస్తున్నారు వాళ్ళు. మీ దగ్గర ఫైటర్ జెట్లు ఉన్నాయి, పెద్ద పెద్ద అణుబాంబులు ఉన్నాయి, పెద్ద పెద్ద బాంబులు ఉన్నాయి, మిస్సైళ్ళు ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఏమీ లేవు కదరా. వాళ్ళు మీతో ఫైటింగ్ చేసేందుకు రెడీ ఉన్నారు. వాళ్ళు రెడీ ఉన్నారు. మీరు నిజంగా మొగోళ్ళు అయితే ఆఫ్ఘనిస్తాన్లో తలపడి ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు కదా, అరే ఆసిఫ్ మునీర్ నీకు దమ్ము ఉంటే నువ్వు మొగడు అయితే మాతో నచ్చి తలపడమని చెప్తున్నారు. పోండి మీ పెద్ద పెద్ద ఆఫీసర్లంతా, నువ్వు నీ కింద ఉన్నారు, వాని కింద ఉన్నారు, అందరు మీ ఉన్నత అధికారులు మొత్తం పోయి పాకిస్తాన్లో మట్టు పెట్టండి. గట్లయితే మీ మొగతనం నిజంగా మీరు మొగోళ్ళని నిరూపించుకోవచ్చు. పోయి ఆడోళ్ళ తిరిగా వట్టి ఆడోళ్ళ మీద బాంబులు వేసుడు, వట్టి ఇళ్ళ మీద బాంబులు వేసుడు, చిన్నపిల్లల మీద బాంబులు వేసుడు, అది మీ మొగతనం మారా. మీ మొగతనం కాదురా అది. ఇప్పుడు వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్లో చెప్తున్నారు, నిజంగా నువ్వు మొగడు అయితే నువ్వు ఒక మొగతనం అయితే రా అని చెప్తున్నారు. ఇప్పుడు పోయి వాళ్ళతో యుద్ధం చేయండి. నీ కింద ఉన్న ఇలా వాళ్ళని పంపించకు. నువ్వు నీ ఉన్నత అధికారులు మొత్తం పోయి ఎంతమంది ఉన్నారో మీరు ఉన్నత అధికారులు పెద్ద పెద్ద అధికారులు అంతా పోయి గప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో తను చేస్తే గప్పుడు వాళ్ళు గెలుస్తారా మీరు గెలుస్తారా, వాళ్ళు మొగల మీరు మొగల గప్పుడే ఏర్పడుతుంది. బంకర్ మునీర్గా ఎక్కడో జాక్కుంటావు, బంకర్లకు పోతావు, బంకర్లో జాక్కుంటావు, బయటకు వస్తావు, ఇది చేస్తావు అది చేస్తావు. చాలా ఇప్పుడు బయటకు వచ్చి నువ్వు మాట్లాడుతున్నావు కదా, మాట్లాడు. బయటకు వచ్చినావు కదా, వాళ్ళతో ఫైటింగ్ చేయి. ఇప్పుడు వాళ్ళతో నీ ఎదురుపడు. నువ్వు మిసైల్ తెచ్చుకుంటావా, నువ్వు అనుభవం తెచ్చుకుంటావా, నువ్వు బ్యాటరీ తెచ్చుకుంటావా, ఏం తెచ్చుకుంటావా. పాకిస్తాన్ వాళ్ళ నువ్వు ఆఫ్ఘనిస్తాన్తో తలపడరు. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు కదా, నిజంగా నువ్వు మొగడు అయితే రమ్మంటున్నారు. నువ్వు ఉన్నత అధికారులు అందరూ పోయి గప్పుడు వాళ్ళతో తలపడితే గప్పుడు ఏర్పడుతుంది. వాళ్ళ విన్ అవుతారా మీరు విన్ అవుతారా గప్పుడు ఏర్పడుతుందిరా. పోండి ఇప్పుడు మీ ఉన్నత అధికారులు అనుకోండి. కుక్క నా కొడుకులారా.